వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి ప్రజానాయకుల మీద, మేధావుల మీద, కళాకారుల మీద సామాజిక మాధ్యమాలలో అసభ్య పదజాలంతో దూషిస్తూ అనాగరికమైన దాడులు చేసినటువంటి మాలల దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజానాయకుల వ్యక్తిత్వాలను, మేధావుల వ్యక్తిత్వాలను, కళాకారుల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పైశాచికత దాడులకు తెగపడుతున్న మాలలు తమ బుద్ధిని మార్చుకోవాలని మాదిగ జాతి స్పష్టంగా హెచ్చరిస్తున్నది. ఇది సమాజం మద్దతును గెలిచే పద్ధతి ఇది కాదు. ఇది మేధావుల సంఘీభావాన్ని కోరే పద్ధతి ఇది కాదు. ఇది కళాకారుల మద్దతు కోరే పద్ధతి ఇది కాదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి ఇది కాదు. మీ బుద్ధిని మార్చుకోవాలి, మీ ప్రవర్తనను మార్చుకోవాలని మాదిగ జాతి స్పష్టంగా హెచ్చరిస్తున్నది. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమల్లో తీసుకురావాల్సిన నేపథ్యంలో మరొకసారి మాదిగ ఉద్యమానికి, మరొకసారి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలపడం కోసం యావత్ తెలంగాణ సమాజం అంతా ఏకతాటి మీదకి వచ్చి వర్గీకరణ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలపడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నడుస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మద్దతు ఉంది. కవుల మద్దతు ఉంది, కళాకారుల మద్దతు ఉంది, మేధావుల మద్దతు ఉంది, అన్ని వర్గాల మద్దతు ఉంది. ఈ మద్దతు ఇచ్చే నేపథ్యంలో ఈ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారికి తోడుగా బలమైన పాత్ర పోషిస్తున్న కొంతమంది నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అందులో ప్రధానంగా డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు, విమలక్క గారు, తెలంగాణ విఠల్ గారు, దరువు అంజన గారు, రేలారే రేలా గంగ గారు, ఇస్మాయిల్ గారు, అలాగే నల్గొండ గద్దర్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రజానాయకులు వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలబడి ధైర్యంగా తమ గొంతు విప్పుతున్నారు. వీళ్ళతో పాటు దేశంలో పేరుగాంచినటువంటి మేధావులు ప్రొఫెసర్ అరగోపాల్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అలాగే ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, వి ప్రకాష్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ గారు, అనేక మంది మేధావులు ఇవాళ వర్గీకరణకు తమ మద్దతు తెలుపుతూ మాదిగ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మద్దతును జీర్ణించుకోలేని వాళ్ళు, వాళ్ళు సంఘీభావం తెలపడానికి జీర్ణించుకోలేని వాళ్ళు వర్గీకరణ మీద ధైర్యంగా మాట్లాడడానికి జీర్ణించుకోలేని మాల కులస్తులని కొంతమంది స్వార్థపరులు సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబ సభ్యులను దూషిస్తూ, వాళ్ళ వ్యక్తిత్వాలను దూషిస్తూ, వాళ్ళని అవమానపరుస్తూ ఇవాళ భయంకరమైన అనాగరికమైన దాడి చేస్తున్నారు. ఆ దాడిని మానుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. అయ్యా మాల మేధావులారా, మాల ఉద్యమ నాయకులారా, మాల రాజకీయ నాయకులారా, మీరు మీ కులానికి ఏ సంస్కృతి నేర్పుతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మేధావుల మీద బండబూతులతో తిట్టించడమేనా మీ నేర్పే సంస్కృతి? అనాగరికమైన దాడులు చేయించడమేనా మీ నేర్పే సంస్కృతి? జీవితం మొత్తం త్యాగం చేసిన విమలక్కను విమర్శించే నైతిక అర్హత మాల కులస్తులకు ఉన్నదా? తన తండ్రి కాలం నుండి మూలుకుంటే నేటి వరకు ప్రజా ఉద్యమాలతో సాన్నిధ్య సంబంధం కలిగిన పృథ్వీరాజ్ యాదవ్ గారిని విమర్శించే నైతిక అర్హత మాలలకు ఉన్నదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన హరగోపాలను ఒక్క మాట అనే నైతిక అర్హత కూడా మాల కులస్తులకు లేదు. మీకు నిజంగా వర్గీకరణ వ్యతిరేకించడంలో చిత్తశుద్ధి ఉంటే, వర్గీకరణ వ్యతిరేకించడం వల్ల మీకు ఏదైనా లాభం జరుగుతుంది అనుకుంటే దాని మీద ఒక చర్చ పెట్టండి, ఒక సమావేశం ఏర్పాటు చేయండి, మేధావులను పిలవండి, ప్రజానాయకులను పిలవండి, రాజకీయవేత్తలను పిలవండి, సామాజికవేత్తలను పిలవండి, చర్చించండి. వర్గీకరణ జరిగితే మీకు ఎంత అన్యాయం జరుగుతుందో శాస్త్రంగా చెప్పండి. వర్గీకరణ జరిగితే మీకు ఏం ద్రోహం జరుగుతుందో శాస్త్రంగా చెప్పండి. కానీ మీరు చెప్పలేరు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ కోసం పోరాటం చేసింది, దేశం మొత్తం మద్దతు సంపాదించింది. ఈ 30 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద ఒక్కరి మద్దతునైనా వర్గీకరణ వ్యతిరేకంగా మాలలు సంపాదించిందా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. మీరు మద్దతు ఇప్పటి వరకు ఒక్కరి మద్దతు కూడా కూడగట్టలేకపోయినారు. మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు చేస్తున్న వెకిలి చేష్టలు, మీ ఉన్మాద ప్రవర్తన చూసి మాల జాతిని చూసి సమాజం అసహించుకుంటున్నది. మాల సమాజం ముందు దోషిగా మారబోతున్నది. మాల కులస్తులో అంబేద్కర్ వాదులు పెరగాలి కానీ అల్లరి ముక్కలు పెరగద్దు. ఇవాళ అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల మేధావులే, అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల రాజకీయ నాయకులే, అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల ఉద్యమ నాయకులే. మీరు మీ కులంలో ఎట్లాంటి విష సంస్కృతిని నాటుతున్నారో, మీరు మీ కులంలో ఎట్లాంటి విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారో మాల మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిండు. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాడు. రెండు ఒకే సారూప్యత కలిగిన ఉద్యమాలు. ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినప్పుడు అగ్రకులాలు ఆనాడు అడ్డుకున్నారు. కానీ అగ్రకులాలు ఏనాడు ఇంత
విషపూరితమైన అనాగరిక దాడులు దళితుల మీద ఏనాడు చేయలేదు. ఇవాళ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తుంటే, అగ్రకులాలతో పాటు సమాజం అంతా అంగీకరిస్తుంటే, మాల కులస్తులోని కొంతమంది ఉన్మాద ప్రవర్తనతోని ఇవాళ మాదిగల్ని, మాదిగ ఉద్యమానికి సంఘీభాగం ఉండేటువంటి అన్ని వర్గాల శక్తులను దూషించడం జరుగుతుంది. దీనివల్ల సమాజం ముందు మాలలే దోషిగా నిలబడబోతున్నారు. దీనివల్ల సమాజం ముందు మాలలే ఏకాకులుగా మిగిలిపోతున్నారు. దీనివల్ల సమాజం ముందు మాలలే ఒంటరి కాబోతున్నారు. మీరు సమాజానికి మీ కులాన్ని ఒంటరి చేయొద్దని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. మీరు అంబేద్కర్ వాదులుగా ముందుకు రండి, అల్లరి మూకలుగా ముందుకు రావద్దు. అది మీ జాతికి మంచిది కాదని చెప్పేసి మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇంకా మీ వెకిలి ప్రవర్తనతోని, మీ ఉన్మాద చర్యలతోని, మీ సైకో ప్రవర్తనతోని వర్గీకరణ కోసం పోరాడే వాళ్ళను, వర్గీకరణ కోసం అండగా నిలబడే వాళ్ళను దూషిస్తూ అనాగరిక దాడులు చేస్తున్నామంటే మాదిగ జాతి చూస్తూ ఊరుకోదని మేము ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నాం. తగిన ధీటైన జవాబు మాదిగ జాతి చెప్పక తప్పదని మేము స్పష్టంగా చెప్తున్నాం. మా సహనానికి మీరు పరీక్ష పెట్టద్దు, ఆ ఓపిక మీరు పరీక్ష పెట్టద్దు. 30 ఏళ్ళుగా మాదిగ జాతి వెంటబడి మాకు హక్కులు రాకుండా అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మా నాయకుడు మాదిగ జాతికి శాంతితో పోరాటాలు నేర్పించిండు, సహనం నేర్పించిండు, ఓర్పును నేర్పించిండు. లక్ష్యం వైపే దృష్టి పెట్టి పోరాట ప్రయాణం చేసే నైతిక విలువల్ని, ఉద్యమ విలువల్ని, ప్రజాస్వామిక విలువలు నేర్పింది కాబట్టి మాదిగ జాతి లక్ష్యం మీద దృష్టి పెట్టి పోరాటం చేస్తున్నది. కానీ మీరు మధ్యలో మాదిగ జాతిని అవమానపరిచే విధంగా, మాదిగ ఉద్యమానికి సంఘీభావం తెలిపే మేధావులను, కళాకారులను అవమానపరిచే విధంగా మీరు వెకిలి చేష్టలు చేస్తే మాదిగ జాతి చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. ఆరే రంపంతో జంతువుల చర్మాన్ని ఉరికించి చెప్పులు చేసే మేము మీ చర్మాన్ని ఉరికించి చెప్పులు చేసుకోవడం అనేది మాకు పెద్ద సమస్య కాదు. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. మేము వర్గీకరణ అమల్లోకి రావాలని పాలక వర్గాల మీద మా పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటాన్ని మీరు గౌరవించండి. ఒకవేళ వర్గీకరణ వల్ల మీకు అన్యాయం జరిగితే, ఏం అన్యాయం జరిగిందో శాస్త్రీయ ఆధారాలతో సహా చర్చకు రండి. మేధావులతో చర్చ పెట్టండి, ప్రజా ఉద్యమ నాయకులతో చర్చ పెట్టండి, సామాజికవేత్తలతో చర్చ పెట్టండి. సమాజాన్ని ఒప్పించండి, మెప్పించండి ప్రజాస్వామ్య పద్ధతిలో, అంబేద్కర్ మార్గంలో. మీరు మాట్లాడితే అంబేద్కర్ వారసులు అని చెప్తున్నారు కదా, అంబేద్కర్ గారి నుండి నేర్చుకునేది మీరు ఇదేనా? అంబేద్కర్ గారి నుంచి మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి కదా. మీ జ్ఞానంతో, మీ బుద్ధితో, మీ వివేకంతో సమాజాన్ని ఒప్పించాలి కదా. ఈ అనాగరికమైన దాడులు ఏంది, ఇది అవమానకరమైన పద్ధతిలో చేసే దాడులు ఏంది, మీ పైశాచిక దాడులు ఏంది? దీని ద్వారా మీరు మరొకసారి మనువాదులను నిరూపించుకున్నారు. దీని ద్వారా మీరు మరొకసారి సైకిల్గా నిరూపించుకుంటున్నారు. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు, డాక్టర్ తెలంగాణ విఠల్ గారు, విమలక్క గారు, దరు వంజన్న, అలాగే ఇస్మాయిల్ గారు, అలాగే రేలారేల గంగా, నల్గొండ గద్దరన్న, ప్రొఫెసర్ అరగోపాల్ గారు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ గారు, అలాగే దేశప శ్రీనివాస్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, కోదండరామ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, మీరు ధైర్యంతో, నీతితో, నిజాయితీతో మాదిగ కండగా, వర్గీకరణ ఉద్యమానికి కండగా, న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడ్డారు. మిమ్మల్ని మాదిగ జాతి గుండెల్లో పెట్టుకుంటది. మీ మీద ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత మాదిగ జాతి తీసుకుంటది. మిమ్మల్ని మా మనసులో పెట్టి కాపాడుకుంటాం, మా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. న్యాయాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని గెలిపించడం కోసం ఈ ఉద్యమం లక్ష్యం చేరేంత వరకు ఈ ఉద్యమానికి అండగా, సంఘీభావంగా నిలబడాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ లోకమంతా వర్గీకరణకు అనుకూలంగా ఉంది. మాల కులస్తులను కొంతమంది స్వార్థపరులు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నారు. సమాజం అన్ని విషయాలు గ్రహిస్తున్నది. చెప్పాల్సిన సమయంలో తగిన బుద్ధి మాదిగ జాతి చెప్పక తప్పదని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తూ, చివరిగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు, రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పా? 2004 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడ్డ తీర్పు అని మీరు ఆనాడు వర్గీకరణ వ్యతిరేకంగా వచ్చిన తీర్పును కీర్తించారు కదా, దాని మీద మీరు మాట్లాడారు కదా, తీర్పును స్వాగతించారు కదా. మరి ఈనాడు వచ్చిన తీర్పుని మీరు ఎందుకు స్వాగతిస్తారు? ఎస్సీ వర్గీకరణ మీద ఇప్పటికీ 4 సార్లు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఒక్కసారి మాత్రమే సుప్రీంకోర్టు వర్గీకరణ వ్యతిరేకంగా తీర్పిచ్చింది. మిగతా 3 సందర్భాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చే సమయంలో 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్తున్న సందర్భంలోనే ఆర్టికల్ 341 లో క్లాజ్ 1, క్లాజ్ 2 క్రోడీకరించింది, ఆర్టికల్ 14 క్రోడీకరించింది, ఆర్టికల్ 15, 16, 17 క్రోడీకరించింది. ఈ సూత్రాలకు అనుగుణంగానే వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయానికి లోబడ్డ తీర్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చింది. 2004లో రాష్ట్రాలకు అధికారం లేదని సుప్రీంకోర్టు వర్గీకరణ రద్దు చేసింది. 2024లో రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి చారిత్రకమైన తీర్పిచ్చింది. ఆనాడు తీర్పును మీరు స్వాగతించినప్పుడు ఈనాటి తీర్పును కూడా మీరు స్వాగతించాలని మీ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పే రాజ్యాంగబద్ధమైన వర్గీకరణానికి శాస్త్రీయ ఆధారం లేదు. జస్ట్ మీ స్వార్థ బుద్ధి కనబడుతున్నది. వర్గీకరణ జాప్యం చేయాలని స్వార్థ బుద్ధి తప్ప వర్గీకరణ జరిగి అన్ని కులాలు లాభం చేకూర్చాలనే ఆలోచన మీకు ఏ మాత్రం లేదని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆర్టికల్ 341
క్లాస్ 1 లో ఏదైనా ఒక కొత్త కులాన్ని చేర్చడానికి పార్లమెంట్ కు రాష్ట్రపతికి అధికారం ఉంది, లేదా క్లాస్ 2 లో ఏదైనా ఒక కొత్త కులాన్ని లేదా ఉన్న కులాన్ని తొలగించడానికి పార్లమెంట్ కు రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉన్నది. కానీ వర్గీకరణ అనేది ఏ కులాన్ని చేర్చే ప్రక్రియ కాదు, ఏ కులాన్ని తొలగించే ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 14 ప్రకారం అందరికి సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగం కోరుకుంటున్నది. దాని ప్రకారమే వర్గీకరణ అమలు జరగాలని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. కాబట్టి వర్గీకరణ అనేది 100కు 1000% రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ప్రక్రియ. దానికి మీరు అడ్డుపడద్దని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తూ, మీరు మరొకసారి వర్గీకరణ ఉద్యమానికి అడ్డుపడే విధంగా ప్రవర్తన మానుకోకపోతే, వర్గీకరణకు సంఘీభావంగా తెలుపుతున్న వాళ్ళ మీద మీ దాడులు మానుకోకపోతే మీ సమాజంలో మీరు దోషులుగా కాక తప్పదు, సమాజంలో ఏకాగ్ర మీద తప్పదు. మార్గ జాతి చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ, వర్గీకరణ కోసం తమ గొంతు ధైర్యంగా బలంగా విప్పి సమయం సందర్భం వచ్చినప్పుడే గీత గీసి న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డవాడే నిజమైన ప్రజానాయకుడు, నిజమైన మేధావి. ఆ మేధావి కోణంలో ఇవాళ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ మా గుండెల్లో పెట్టుకుంటాం, మా గుండెల్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. వర్గీకరణ జరిగిన తర్వాత వాళ్ళందరూ మేము గౌరవించుకుంటామని తెలియజేస్తూ, మరొకసారి సమాజం అంతా వర్గీకరణకు అండగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్గీకరణ ఏమాత్రం జాప్యం చేయొద్దని విజ్ఞప్తి చేస్తాం. మీరు జాప్యం చేయడం వల్ల మీ పార్టీలో ఉన్న కొంతమంది మానవ స్వార్థ పరులు ఇవాళ కొంతమంది ఉన్మాదులను ప్రోత్సహించి, కొంతమంది సైకో ప్రవర్తన కలిగిన వాళ్ళని ప్రోత్సహించి ఇవాళ సమాజంలోని అన్ని వర్గాల మీద బండ బూతులతో దాడులు చేయించే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. దాని పరోక్షంగా మీ ప్రభుత్వం కూడా కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు మీ పార్టీలోని మాల నాయకులను నియంత్రించాలని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు విమలకతో మొదలుకుంటే ఎవరైతే మేధావులు, ప్రజానాయకులు, కళాకారులను వాళ్ళని ఎవరైతే బండబూతులతో తిట్టారో, ఎవరైతే అసభ్య పదజాలతో అవమానించారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే దూషించారో వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము స్పష్టంగా హెచ్చరిస్తూ, మీ దాడులకు మీ బూతులకు భయపడి వెనక్కిపోయే వాళ్ళు ఎవరు లేరు. మాదిగ జాతి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది. మీ కళ్ళ ముందే ఎస్సీ వర్గీకరణ సాధించి ఈ దేశంలో కొత్త చరిత్రను మాదిగ జాతి నిర్మించక తప్పదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం.